అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఇవాల్టి ప్రాధాన్యమైన సమాచారాన్ని మనం పరిశీలిస్తే ప్రస్తుతం మనం బనగానపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నాము. నంద్యాల జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్న బనగానపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని మనం పరిశీలిస్తే ఇది బనగానపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఒక బహుళ ప్రయోజన ఆసుపత్రిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాలమైన బయలు ప్రదేశంలో కలిగిన ఈ ఆసుపత్రి ముఖ్యంగా ఈ భవనాన్ని చూస్తేనే కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఏమనుకుంటారంటే సహజంగా దీన్ని ఆసుపత్రి అన్న వెంటనే ఏదైనా కార్పొరేట్ అంటే ప్రైవేట్ ఆసుపత్రి ఏమో అనుకుంటారు. ఈ భవన సముదాయాన్ని చూస్తే అలాగే ఉంది. అలాగే భవనములో ఆయా విభాగాలు ఓపీకి సంబంధించి అలాగే ఇతరత్ర ఇన్పేషెంట్కు సంబంధించి విభాగాలు కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఇతరత్ర విషయాలు ఎలా ఉన్నా కూడా ఈ ఆసుపత్రిలో మనం పరిశీలిస్తే గర్భిణీ మహిళలకు సంబంధించి గర్భిణీ మహిళల డెలివరీకి సంబంధించి ఈ ఆసుపత్రి బహుళ ప్రయోజన ఆసుపత్రిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రత్యేక శ్రద్ధతో వైద్యులు తమ సేవలు అందిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. అలాగే మనం పరిశీలిస్తే ఈ ఆసుపత్రికి ఆసుపత్రి లోపల మంచి వాతావరణమే కాకుండా బయలు ప్రదేశం కూడా పచ్చటి ప్రదేశంతో రోగులు లేదు వారి వెంట వచ్చే అటెండెంట్లు వారికి అనుకూలంగా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కలిగేలా ఆసుపత్రి ఆవరణ కూడా మంచి ప్రశాంత వాతావరణము పచ్చటి మొక్కలతో నిండి ఉంది. ఈ ఆసుపత్రి ఆవరణలో బయలు ప్రదేశం చూస్తున్నారు కదా, చుట్టూ చక్కటి చెట్లు, ప్రశాంత విశాలమైన ఆవరణ. హరిత బనగానపల్లి దిశగా ఇక్కడ నాటిన మొక్కలు ప్రశాంత వాతావరణంలో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ కలిగిస్తాయి. అలాగే ఇక్కడే మనకు ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న అన్న క్యాంటీన్ కూడా ప్రజలకు ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు కానీ వారి వెంట వచ్చే అటెండెంట్లకు కానీ తక్కువ ఖర్చులో భోజన వసతి, ఉదయము బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఉపయోగకరము. అలాగే ఆసుపత్రిలో పేషెంట్లకు వారితో పాటు వచ్చే అటెండెంట్లకు విశాలమైన బయలు ప్రదేశము, పచ్చటి ప్రకృతి వాతావరణంతో పాటు ఇక్కడే ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న అన్న క్యాంటీన్ కూడా వారికి తక్కువ వ్యయంలో భోజన వసతి సౌకర్యం కూడా నెరవేరుతుంది. అలాగే ఇక్కడే ఆసుపత్రి ఆవరణలోనే ఉచిత మినరల్ వాటర్, చల్లటి ఉచిత మినరల్ వాటర్ సౌకర్యం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. సో టోటల్గా చూసుకుంటే ఈ నేపథ్యంలోనే నేను బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని విశాలమైన 6 బయలు, చక్కటి మెయింటెనెన్సు, వైద్యులు, అలాగే మందుల సరఫరా, ముఖ్యంగా గర్భిణీ మహిళల విషయంలో, ఎందుకంటే బయట ఒక సిజేరియన్ చేసుకుంటే కూడా లక్షల రూపాయల వ్యయమైతా ఉంది. అటువంటిది లేకుండా అవసరమైతేనే సిజేరియన్ చేస్తున్నారని, లేకుంటే ప్రత్యేక శ్రద్ధతో నార్మల్ కాన్పులు కూడా ఇక్కడ అవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. సో ఫ్రెండ్స్, మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో అప్పటి వరకు ఈ ఛానల్ నుండి నిరంతర సమాచారాల కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.